బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులు కలిశారు. దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పుతో తమకు నష్టం జరుగుతుందని రైతులు తెలిపారు. అలైన్మెంట్ మార్పు వల్ల తమపై ఆర్థిక భారంతో పాటు జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్ రైతులకు బీజేపీ అండగా ఉంటుందని రామచంద్రరావు అన్నారు. అలైన్మెంట్ ను పునఃసమీక్షించాలని అన్నారు. లెక్క తీసుకుంటే దాదాపు 40 కిలోమీటర్లు ఒక చుట్టూ రేడియస్ అంటుంది. కానీ చౌటుపల్లి మునుగోడు కాన్సెప్ట్ వచ్చినప్పుడు దానికి కేవలం 28 కిలోమీటర్ మొత్తం 40 ఉంటే ఇక్కడ 28 కిలోమీటర్లు మాత్రమే తీసుకోవాలి. 12 కిలోమీటర్లు ముందుకు తీసుకొచ్చారు. దీంతో ఏమైంది, ఇక్కడ సంబంధించినట్టుగా రైతులు, చిన్నకారు రైతులు, పంట పొలాలు ఇవన్నీ కూడా నష్టమైంది. మీరు 12 కిలోమీటర్లు అవసరం పోతే గుట్టలు, గవర్నమెంట్ ల్యాండ్ అవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మీరు కాంపన్సేషన్ అయిపోయాక ప్రభుత్వానికి 2,000 కోట్ల రూపాయలు అదనంగా ఇక్కడ ఖర్చు పడుతుంది. ఇది తప్పించుకోవాలంటే మరి 12 అవసరం ముందు అవుతుంది, మొత్తం సర్కిల్ అయిపోతుంది. ఇక్కడ ఒక సొంత ల్యాండ్ ఉంటుంది. ఈ ప్రాంతం ఎందుకు ఇది చేస్తున్నారు ప్రభుత్వం? ఈ అలైన్మెంట్ మార్చుకోవచ్చు కదా అనేది రైతులు అడుగుతున్నటువంటి యొక్క ఏదైతే డిమాండ్ ఉందో దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా అంగీకరిస్తుంది.